రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే రివెంజ్ పాలిటిక్స్ అంటే కేసుల పాలిటిక్స్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది. నేను పక్కాగా చెప్తున్నాను. 10 ఏళ్ళు మేము చేయలేదు ఇట్లా. 10 ఏళ్ళు చాలా మర్యాదగా వ్యవహారం చేసాం కాంగ్రెస్తో. లేకపోతే ఒక్క కాంగ్రెస్ కూడా బయట ఉండేటోడు కాదు. ఇవాళ దిమ్మెలు కూలగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, అధికారులను కూడా కార్యకర్తలాగా వాడుతున్నారు. పక్కాగా ఒకటి మాత్రం చెప్తాను రజనీ గారు, మేము తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఈసారి బీఆర్ఎస్ 2.0 చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఈ మధ్య నేను మంచోడిని కాదనేది నేను అసలు మా నాన్నగారు అంత మంచోడిని అయితే కాదు నేను. సో అంటే బీ ప్రిపేర్ ఫర్ బీ రెడీ ఫర్ కేసెస్ అని చెప్పి మెసేజ్ పంపి. బీ రెడీ ఫర్ కేసెస్ కాదు బాస్, నేను ఒకటి మాత్రం చెప్తాను. వాళ్ళు టెంప్లెట్ ఇచ్చిపోతున్నారు, మాకు టెంప్లెట్ ఇస్తున్నారు. ఏ రకంగా ప్రతిపక్షాలను ఇరిటేట్ చేయవచ్చు, హింసించవచ్చు, మానసికంగా చిత్రవద చేయొచ్చునో టెంప్లెట్ ఇస్తున్నారు. ఆ టెంప్లెట్ వాళ్ళకి రేపు వర్తిస్తుందని మాత్రం చెప్తున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారు. అండ్ 1 సంవత్సరం ప్రతిపక్ష పార్టీ రోల్ పూర్తి చేసుకున్నారు. నెక్స్ట్ 4 years సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి మీరు రెడీ కావాలని కోరుతున్నాం. ఫైనల్ కంక్లూడ్ చేసే ముందు ఇంకోటి మర్చిపోయాను. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి మార్చి అనుకుంటా. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా హామీ ఇచ్చింది. 6 నెలల్లోనే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం, కులగణన పూర్తి చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం, బీసీ సబ్ ప్లాన్ పెడతాం. నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి పెట్టాలి. మేము గతంలో మార్కెట్ కమిటీల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాం. మహిళలకి లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాం. 10% రిజర్వేషన్ గిరిజనులకు కల్పించాము. మీరు కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలి, లేకపోతే రాష్ట్రంలోని బీసీలు మేము తిరగబడతారు. సో మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో మీ సత్తా చూపించబోతున్నారా? తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రాబోతున్నాయి నెక్స్ట్ డిసెంబర్లో. ఈ రెండింటిలో బీఆర్ఎస్ క్రికెట్లో అంటారు కదా నెక్స్ట్ బాల్ ఆడాలి అని. సో నెక్స్ట్ ఏ బాల్ వేస్తారో చూద్దాం. గూగ్లీ వేస్తారా లేదా ఫుల్ టాస్ వేస్తారా, ఏది వేస్తారో చూస్తే దాన్ని బట్టి ఆడతాం.